బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిపై కక్షగట్టి వేసిన పరువు నష్టం దావా నుంచి సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ తొలగించింది. టీటీడీ తరపున సుబ్రహ్మణ్య స్వామిని లాయర్ గా గత ప్రభుత్వం నియమించింది. వ్యయం ఎక్కువ కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని కేసు నుంచి టీటీడీ తప్పించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ పాలక మండలి తొలగించింది. ఆయన పరువు నష్ట దావాకు సంబంధించినటువంటి కేసులో ఆయన ప్రత్యేక విమానంలో వచ్చి వెళ్ళటం యొక్క వ్యయాన్ని కొంత ఎక్కువగా ఉండడం, దాంతో పాటు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో అనేక అంశాల్లో టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉండడము, వాటి కొన్ని కోర్టులో తీసుకోవాల్సినటువంటి చర్యల్లో కూడా కొంత లాఫుల్ గా తీసుకోవాల్సినటువంటి దీంట్లో కూడా కొంత వెనుకబాటుతనం ఉండడంతో పాటుగా ఆ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ న్యాయవాదిగా తొలగించింది. ఆయన్ని నియమిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. అయితే ఆయన మొదట కేసు వేసేటప్పటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆయన వచ్చినప్పుడు కేసు మొదటి రోజు కేసు వేసిన వెంటనే ఇమీడియట్ గా అప్పట్లో సీఎం గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డిని వెళ్లి కలిసి ఆ తర్వాత ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే టీటీడీ తరఫున కేసు వేసే పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు, అంటే ఎవరైనా కూడా ఊహించేటువంటి భిన్నంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధించినటువంటి పాలక మండలి ఈ అంశం పైన కూలంకషంగా చర్చించింది. ఆయనకు సంబంధించినటువంటి సేవలు ఎంతవరకు అవసరం ఉంది అనేటువంటి అంశం పైన న్యాయ నిపుణులతో కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పాలక మండలి తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా దాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఈ రోజు ఆయన ప్లేస్ లో వేరే ఒక అడ్వకేట్ ని వకాలత్తు వేయడం కూడా జరిగింది. దీంతో అఫీషియల్ గా, అంటే యాక్చువల్ గా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుని కొద్ది రోజులైనప్పటికీ ఈ రోజు మరో అడ్వకేట్ కూడా ఆయన ప్లేస్ లో వకాలత్తు దాఖలు చేయడంతో అఫీషియల్ గా సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ ఈ కేసు నుంచి తొలగించినట్టు ధృవీకరణ అయింది. మొత్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా టీటీడీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఈయన అడ్వకేట్ గా ఉండకుండా టీటీడీ అయితే తొలగించింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్. ఆంధ్రజ్యోతిపై కక్షగట్టి వేసిన పరువు నష్టం దావా నుంచి సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ తొలగించింది. టీటీడీ తరపున సుబ్రహ్మణ్య స్వామిని లాయర్ గా గత ప్రభుత్వం నియమించింది. వ్యయం ఎక్కువ కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని కేసు నుంచి టీటీడీ తప్పించింది.